నా పేరు ఫణికుమార్. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బోధన్ నుంచి వచ్చామండి. మా నాన్నగారి పేరు పున్నయ్య. ఆయనకి పాలిప్స్ అనేవి వచ్చినాయి. ఆ పాలిప్స్ రిమూవల్ ఇంతకుముందు నిజామాబాద్లో చూపించినప్పుడు ట్రీట్మెంట్ సరిగా చేయలేదండి. మా రిలేటివ్స్ ద్వారా అపోలో హాస్పిటల్కి రావడం జరిగింది. అక్కడ డాక్టర్ జతిన్ గారు ద్వారా ట్రీట్మెంట్ జరిగింది. పాలిప్ ని పూర్తిగా తొలగించడం జరిగింది. 1 డేలోనే ఐసీయూలో కూడా ఉంచకుండా డిశ్చార్జ్ చేయడం జరిగింది. చాలా చక్కగా జరిగింది ట్రీట్మెంట్. నాన్నగారు కూడా ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఎటువంటి సమస్య లేదు. ఇక్కడ అపోలో హాస్పిటల్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కూడా త్వరగా అయింది. నాన్నగారు త్వరగా రికవరీ అయ్యారు. ఇంతకుముందు నాన్నగారు చాలా ఇబ్బంది పడేవారు. అపోలో హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ జతిన్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత త్వరగా క్యూర్ అవ్వడం జరిగింది. అట్లానే అపోలో హాస్పిటల్లో ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. అవుట్ పేషెంట్ కానివ్వండి, ఇన్ పేషెంట్ అన్ని కూడా చాలా బాగున్నాయి. త్వరగా ట్రీట్మెంట్ కూడా అయిపోయింది. మెడిసిన్స్ కూడా ఎక్కువ ఏం రాయకుండా రీజనబుల్ కావాల్సినటువంటి మెడిసిన్స్ రాయడం జరిగింది. అపోలో హాస్పిటల్స్కి ధన్యవాదాలు. అట్లానే డాక్టర్ జతిన్ గారికి కూడా ధన్యవాదాలు. నా పేరు పున్నయ్య. బోధన్ నుంచి వచ్చాం మేము. నాకు గడ్డ అయింది. గడ్డ అయితే నిజామాబాద్లో చూపించారు. డాక్టర్ శ్రీనివాసరావు గారు చూస్తే అక్కడ వైద్యం సరిగా గలక అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వచ్చి జతిన్ డాక్టర్ గారు ట్రీట్మెంట్ బాగా చేశారు. ఆయన పేషెంట్ తో కూడా చాలా బాగా మాట్లాడటం, అది బాగా మాట్లాడతారు. ఆయన ఇది చేసిన దానికి కొంత రోగం అదే తగ్గిపోద్ది. డాక్టర్ గారు అంటే అట్లా ఉండాలనిపించింది నాకు. ఈ అపోలో హాస్పిటల్లో వైద్యం బాగా జరుగుతుంది. 1 రోజులోనే నన్ను డిశ్చార్జ్ చేశారు. సదుపాయాలన్నీ బాగా ఉన్నాయి. అపోలో హాస్పిటల్లో డాక్టర్ జతిన్ గారికి నా నమస్కారాలు. అపోలో హాస్పిటల్ డాక్టర్ బాగా ట్రీట్మెంట్ అయిందని దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే అండి, నేను డాక్టర్ జతిన్ ఎగుర్ల, కన్సల్టెంట్ గ్యాస్ట్రాంటాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. సో పున్నయ్య గారికి ఏంటంటే పెద్ద పేగులో పూతలాగా ఉండింది. ఆ పూత అనేది ఈయనకి మల్టిపుల్ టైమ్స్, అంటే తరచుగా దాన్ని తీసేయడం ద్వారా, పాలిపెక్టమీ అనే పద్ధతి ద్వారా బయట వేరే హాస్పిటల్స్ తీసేసినా కూడా పదే మళ్ళీ రావడం అనేది ఒక ప్రాబ్లం ఉండింది. ఇది ఇలా ఎందుకు అవుతుంది అంటే, మనం ప్రాపర్గా కంప్లీట్గా రిమూవ్ చేయకపోతే ట్యూమర్, కొంచెం పార్టికల్స్ ఏమైనా మిగిలిపోతే అది మళ్ళీ స్ప్రెడ్ అయ్యి పెరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ట్యూమర్స్ని మనం ట్రీట్ చేయడానికి అడ్వాన్స్ టెక్నాలజీతో ఎండోస్కోపిక్ సబ్మ్యూకోజల్ డిసెక్షన్, ESD అనే ఒక పద్ధతిలో మనం తీసేస్తాము ట్యూమర్ని. ఇది డెప్త్లోకి వెళ్ళి మనము ట్యూమర్ అనేది మొత్తం తీసేస్తాము. సో కంప్లీట్ రిమూవల్ ఛాన్సెస్ అనేవి చాలా సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది. రొటీన్గా మనం చేసే పాలిపెక్టమీ పద్ధతి కన్నా కూడా ఈ ESD అనేది చాలా సుపీరియర్ ఉంటుంది. చాలా వరకు డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ అవగాహన కానీ అవైలబిలిటీ లేకపోవడం వల్ల ESD చేయలేకపోతున్నాము. బట్ అపోలోలో మనం ఈ ESD ద్వారా మంచి రిజల్ట్స్ని అచీవ్ చేయగలుగుతున్నాము. ఎండోస్కోపీ పద్ధతి ద్వారా మనం ఈ పెద్ద పేగులో కానీ స్టమక్లో కానీ పూతలని ఎటువంటి ఆపరేషన్ లేకుండా, చర్మం మీద కాట్లు లేకుండా తీసేయగలుగుతున్నాము. కేవలం మన నోటి ద్వారా కానీ మల ద్వారం కానీ లోపలికి వెళ్ళి. దీని అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి సర్జరీలో ఉన్నట్టు ఐసీయూలో అడ్మిషన్ కానీ, ట్యూబ్స్ పెట్టడం కానీ, హాస్పిటల్ స్టే ఎక్కువ ఉండడం కానీ, కాంప్లికేషన్స్ రిస్క్ కానీ అన్నీ తగ్గిపోతాయి. పున్నయ్య గారు లాగానే ESD చేసిన పేషెంట్స్ని మర్నాడే మేము డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము. ఫుడ్ అంతా అలౌ చేయగలుగుతున్నాము. హాస్పిటల్ ICU స్టే లేదు. అండ్ అవుట్కమ్స్ చాలా మంచిగా ఉన్నాయి. సో మీకు కానీ మీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పేగులో కానీ, కడుపులో కానీ, అన్నవాహికలో కానీ పూత ఉంటే ఆపరేషన్ లేకుండా ఎండోస్కోపీ ద్వారా తీయించుకునే ఆప్షన్ని కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ.